ఆ పంచాయతీలో ఆ సర్పంచ్ని కొనేసినాం, ఈ పంచాయతీలో ఎంపీటీసీని కొనేసినాం అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు పూర్తిగా మీకు తెలిసిన విషయం కావచ్చు, తెలియకపోయినటువంటి విషయం కావచ్చు. వాళ్ళు పూర్తిగా వాళ్ళ కార్యకర్తల్ని నాయకులు పట్టించుకునేది వదిలేశారు. కేవలం మన కార్యకర్తలకి నాయకులు ఫోన్లు చేసుకుంటానే ఉంటున్నారు వాళ్ళు ఎలక్షన్ టైంలో. వాళ్ళు చేసినటువంటి మొదటి తప్పది. నేను నిద్రలేసి మన కార్యకర్తలతోనే మాట్లాడినా, మీకు అదేం కావాలి చెప్పండి, నేను రావాలంటే వస్తా, ఏం చేయాలంటే చేస్తా అని నిద్రలేసి నేను మన కార్యకర్తలతో మాట్లాడుకుంటూ, మన కార్యకర్తలకు కష్టమున్నా నష్టమున్నా వాళ్ళతో కలిసి నడుచుకుంటూ విజయాని కోసం మనం అందరూ కూడా ప్రయత్నించడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏమి అంటే గత 10-15 రోజులుగా పూర్తిగా వాళ్ళ కార్యకర్తలు వదిలేసి మన కార్యకర్తలతో మాట్లాడబడినారు పని. అంటే దాని అర్థం ఏమి మీకు అర్థమైంది కదా. మీరు ఎవరు చెప్పకపోయినా ఎవరెవరు ఫోన్లు వచ్చినాయని నేను చెప్తా కావాలంటే కూడా. కాబట్టి ఎవరు కూడా భయపడదండి. ఖచ్చితంగా 4వ తేదీ పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. అదంతా కూడా మీ కష్టంతో నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, మనం అందరం కూడా ఎవరైతే ఏజెంట్లుగా రావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి 4వ తేదీ 6 గంటలకంతా మీరు అక్కడ ఉండాలి. దయచేసి చెప్తా ఉన్నా, 6 గంటకి ఖచ్చితంగా అక్కడ ఉండాలా. ఆ తర్వాత నేను వచ్చినా మేము లోపల వదలడం ముందే చెప్తా ఉన్నా. 5 o'clock అన్న 6 సార్ మార్నింగ్ 5 గంటలకి ఒక గంట ముందే చెప్పండి. దయచేసి అందరూ కూడా విచ్చేసి అంటే విజయవంతం చేయాల్సిందిగా మీడియా సోదరులు అందరూ వచ్చేసారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పెద్దపంజాని మండలంలో ఉండే నాయకులను అందరినీ కూడా ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 4వ తేదీ సంబరాలకు సిద్ధంగా ఉండండి అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఈరోజు ముఖ్యంగా మనం అందరూ కూడా అందరికీ ఫోన్లు చేస్తాం. ఎన్నికల తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత పెద్దపంజాని మండలంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరితో కలవడానికి ఎంతో సంతోషంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని జరిగినటువంటి ఎన్నికల గురించి మనం మాట్లాడుకొని ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా
ఎవరు ఎన్ని గంతులు ఎగరేసినా 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా హ్యాట్రిక్ ఎందుకంటే ఒకరేమో ఎలక్షన్ ముందర పంజాబ్ తెలుగుదేశానికి 10,000 మెజార్టీ అన్నారు. ఎలక్షన్ నాటికే 5,000 వస్తుంది అన్నారు. ఎలక్షన్ అయిపోయాక 1,000 అట్లా ఇట్లా ఉంటుంది అట్లా ఉన్నారు. అంటే దాని అర్థం మీకు అంతా ఏమర్థమైంది? ఇప్పుడు డిపాజిట్ ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతా ఉంది. ఆ గాలిలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని అర్థమవుతా ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ప్రజలతో మమేకమై ఏదైతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నాయకులు మీరందరూ ఏది చెప్తే దాన్ని అంతా కూడా గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వచ్చాం. అదేవిధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ రానున్న 5 సంవత్సరాల్లో మళ్ళీ నేను మీతో ఇదే రకంగా కలిసి ఉంటాను. మీకు పాటిస్తామో గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా ఎవరు ఎన్ని చెప్పినా పెద్ద పంజాని మండలంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు నా కుటుంబ సభ్యుడే గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు పట్టించుకోవద్దండి. మీకు గతంలో కూడా నేను ఎప్పుడో చెప్పాను, మీకు అక్కడ ఏదైనా సమస్యలు ఉన్నాయి, మీకు ఏ సమస్య ఉన్నా నేను ఒక అన్నదమ్ముడుగా మీతో ఉంటాను. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. మీకు ఏం కావాలన్నా చేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. దానికి మీరు ఎప్పుడు కూడా వెనకడుగు వేయదండి. ఏమవుతుందో ఏమనుకుంటాడో అనేది ఎప్పుడు కూడా మీరు మనసులో పెట్టుకోకుండా నేరుగా ఈ 5 సంవత్సరాలు నాతో ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా గురించి ఎంతో కొంత అర్థమైంది. కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, ఈ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎన్నికల్లో మనం కొట్లాడుకోవచ్చు, అరుచుకోవచ్చు. ఎన్ని జరిగినా తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి కూడా తావు ఇవ్వకుండా మీరందరూ కూడా పోరాడారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తా ఉన్నాను కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనమందరూ ఇలాగే పాల్పంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రసాద్ రెడ్డి మాట్లాడు. ఈనాటి కార్యక్రమానికి మన ప్రియతమ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారికి, అదేవిధంగా మన మండల కన్వీనర్ మన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, సంపల్లి బాబన్నకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన రాబో 4వ తేదీ కౌంటింగ్ లో కూడా మనకు ఎమ్మెల్యేగా వెంకయ్య గౌడ్ గారు మళ్ళా గెలుస్తాడని సభాముఖంగా శబ్దం చేసి చెప్తున్నాను. అంతేకాదు నేను ముగిస్తున్నాను. ఇంకెవరు నా సభను ఉద్దేశించి మాట్లాడే వాళ్ళు ఉన్నారప్ప?